నువ్వు ఏమన్నా ఒకటే కూర్చో ఉండవు ఈడ. నువ్వు ఇక్కడే ఏటి వంకలో కదిరి నరసింహస్వామి టెంపుల్ అనేసి ఒకటి ఉందనా, అక్కడ వెళ్దాము. అండి అందరికీ మహాపుణ్యక్షేత్రం అయినటువంటి కదిరి నరసింహస్వామి టెంపుల్కి అయితే ఈరోజు వెళ్తూ ఉన్నాము. ఇది ఎలా వెళ్ళాలి అంటే కుప్పం నుండి బేటరాజస్వామి కొండ రోడ్లో గట్టప్పనాయనపల్లి చెరువు దగ్గర రైట్ తీసుకున్నామంటే ఇక్కడ నుంచి మా టెంపుల్ దగ్గర వెళ్ళడానికి ఒక 5 కిలోమీటర్స్ అయితే అయింది. మనం ఎలా వెళ్తున్నామంటే ఇక్కడ ఈ మట్టి రోడ్లో సరిగా రోడ్లో లేకపోవడం వల్ల గొంతులు అవి ఉంటున్నాయి. మరియు ఇక్కడ ఏమంటే మెయిన్ విషయం ఏమంటే ఇక్కడ మనం వెళ్ళే దారిలో ఫారెస్ట్కి ఎంటర్ అయితేనే సిగ్నల్స్, మొబైల్ సిగ్నల్స్ అనేది ఏది రాదు. మనము ముందుగానే జాగ్రత్తగా బండిలో పెట్రోల్ కానీ బండి వెహికల్స్ ఎలా ఉందని చెక్ చేసుకొని తీసుకెళ్తే మంచిదండి. ఈ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కూడా అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరకు అయితే చేరుకున్నాము. మేమైతే ఇక్కడైతే బండ్లన్నీ పార్క్ చేసుకున్నాము. ఇక్కడ పార్క్ చేసుకున్న తర్వాత చూస్తూ ఉంటే ఇక్కడ ప్రతి నెల పౌర్ణమి రోజు అంగరంగ వైభవంగా పూజలు అయితే జరపబడుతుంది. ఇక్కడైతే ప్రతి నెల పౌర్ణమి రోజు అన్నదానం అయితే జరుగుతుంది. ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటే వాళ్ళు మనసులో కోరుకున్న కోరికలు అయితే నెరవేరిందంటే వాళ్ళకి అక్కడ వచ్చి ఖచ్చితంగా అన్నదానం కార్యక్రమం అయితే జరుపుతారు. ఈ గుడికి అయితే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. ఒక్కసారి మీరు కూడా చూడండి. వాసుదేవ